ఇప్పుడు మీరు చెప్పారు అంతేనా? ఇప్పుడు మీరు విజయవాడలో కిడ్నాప్ చేశారు, విషం ఎక్కించారు, 3 ట్రక్కులు మాట్లాడారు, షర్ట్ విప్పారు. ఆ వ్యక్తి షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి బైక్ నడుపుకుని వెళుతూ ఉంటే ప్రవీణ్ దేహాన్ని ఆ ట్రక్కులో ఉంచి 6గురు ఆ కారులో వచ్చి ఆ చోట పడేశారు అనేది మీరు చెప్తున్నారు. ఇంతేనా మీరు ఇచ్చిన ఆధారాలు? ఇంకేమన్నా? ఇంకా ఒక గొడ్డలి, ఇంకా 2 రాడ్లు, ఒక లైటర్, ఇంకే ఉన్నాయి కొంత ఇన్ఫర్మేషన్. అవి ఎక్కడ ఉన్నాయి గొడ్డలి? ఎన్ని ఉన్నాయి గొడ్డలు? ఎన్ని ఉన్నాయి? ఒకటి ఇట్లా ఇక్కడ కొట్టిర్రు ఆయనకి. అది ఎవిడెన్స్ కూడా ఉంది, మీరు డెడ్ బాడీ కూడా చూడండి. విజయవాడ నుంచి ఏం జరిగింది అనేది, పడి ఉన్న చోట వరకు ఏం జరిగింది అనేది ఒకసారి మళ్ళీ చెప్పండి. సింపుల్ గా మళ్ళీ అది ఉన్నట్టు చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇది 7గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ చెందిన వారు ప్రవీణ్ బ్రదర్ ని చంపడం జరిగింది. అదే ఆ ఎక్కడైతే పోలీసులు చూపెడుతున్న సీసీటీవీల అన్నిట్లో ప్రవీణ్ బ్రదర్ కాదు. అది కేవలం ఇన్వెస్టిగేషన్ ని మిస్లీడ్ చేయడానికి మాత్రం. అది ప్రవీణ కాదనేది మాకు కూడా డౌట్ ఉంది. వదిలేస్తుంది వాళ్ళు ఒక్క రిపోర్ట్ అన్న బయట పెట్టని అప్పుడు పోరాటం డిఫరెంట్ గా ఉంటుంది ఈ ఆధారాలని అన్నిటితోటి. ఓకే, 6గురు ఏ టైంలో, అది ఏ టైంలో వీళ్ళు ఆయన తమ హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు, తమ చేతిలోకి తీసుకున్నారు? అరౌండ్ ఆఫ్టర్ 5 PM తర్వాత, 5 గంటల తర్వాత ఆయన తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ అంటే తీసుకున్న తర్వాత 3.5 hours ఆయన బతికే ఉన్నాడు అనేది మనకున్న సమాచారం. వాళ్ళ అదుపులోకి తీసుకున్న తర్వాత 3.5 hours బతికే ఉన్నాడు. సుమారు ఎన్ని గంటల ప్రాంతంలో చంపేశారని మీకున్నటువంటి ఖచ్చితమైన సమాచారం? అరౌండ్ 10 PM. 10 PM. అది విజయవాడలోనేనా లేక విజయవాడ నుంచి ఈ నరసాపురం, ఏలూరు మధ్యలో ఉంటుంది, అరౌండ్ ఆ ప్రాంతంలో. సో ఎందుకంటే 9:30 భారీగా నా అంచనా ప్రకారం నరసాపురం నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాతనే జరిగి ఉంటుంది. ఎక్కడికి? నరసాపురం నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత జరిగింది. విజయవాడలో కిడ్నాప్ చేసిండ్రు. విజయవాడలో కానీ విజయవాడ అవుట్స్కర్ట్స్ లో కానీ ఇది జరిగింది అనేది మనకున్న సమాచారం. సో ఆ తర్వాత ఆ ట్రక్ లో తీసుకువెళ్ళారా, కార్లో తీసుకువెళ్ళారా? కార్లో తీసుకెళ్లారు డెడ్ బాడీని. ట్రక్ లోనేమో వెహికల్ తీసుకెళ్లారు. ట్రక్ లో వెహికల్ తీసుకెళ్లారు. ఓకే, కారులో డెడ్ బాడీని తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన నడిపిస్తున్న బైక్ ఆయన ప్రవీణ్ బ్రదర్ కాదు, నడిపిస్తున్న ఆయన ప్రవీణ్ బ్రదర్ కాదు. ఆ డౌట్ అందరిలోనూ ఉంది.